ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక గమ్మత్తునైతే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తుంది. అదేంటంటే ఎక్కడైనా ఒక కంపెనీ రిజిస్టర్ అయినటువంటి నెల రోజుల్లోనే, 2 నెలల్లోనే లేదా 4, 5 నెలల్లోనే వందల, వేల కోట్ల విలువైనటువంటి భూములను వాళ్ళకిచ్చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళ స్థాయి ఏంటి? వాళ్ళ స్టామినా ఏంటి? వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఏవి పరిగణలోకి తీసుకోవడం లేదు. కొన్నిటికైతే అసలు కంపెనీ రిజిస్టర్ అయినట్టు ఉంటది ఉర్సా లాంటివి. అసలు ఆఫీసులు కూడా లేవు. అటువంటి వాళ్ళకు కూడా ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఏంటిదంతా? ఎందుకు ఈ విధంగా భూమిని దారదత్తం చేస్తారు అని అడిగితే పాలకులేమో ఇస్తాం, బరాబర్ ఇస్తాం అని చెప్పి అంటారు. ఎందుకంటే అధికారం ఉంది. ఏం చేసినా వాళ్ళని సమర్థించే పత్రికలు, టీవీ ఛానళ్ళ ముసుగులో వాళ్ళ మనుషులు ఉన్నారు అని. తాజాగా ఇలా పప్పు బెల్లాలాగా పంచే లిస్టులోకి ఇంకో కంపెనీ చేరిందట. 8 నెలల కంపెనీకి పప్పు బెల్లాల భూమి గ్రెడెన్ ఎనర్జీ అట. గ్రెడెన్ ఎనర్జీ ఏది గ్రెడెనేనా? గ్రెడెన్ ఎనర్జీకి అట 238 కోట్ల విలువైన భూమి కేవలం 4.76 కోట్లకి ఇచ్చేశారట. పెట్టిన పెట్టుబడిలో 69.22% రాయితీల రూపంలో తిరిగి వెనక్కి ఇవ్వబోతూ ఉన్నారట. గ్రెడెన్ ఎనర్జీకి 238 కోట్ల విలువైన భూమిని కేవలం 4.76 కోట్లకే కర్నూలు జిల్లా ఓర్వకల్ వద్ద 3,149 కోట్లతో 3 గిగావాట్ల సోలార్ సెల్ మాడ్యూల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఎకరం 10 లక్షల చొప్పున 47.65 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందట. ఓర్వకల్ ఇండస్ట్రియల్ మెగా హబ్లో ఎకరా భూమి 5 కోట్లకు పైన పలుకుతుందట. ఇంత విలువైన భూమి కేవలం 10 లక్షలకే ఇచ్చేశారట. ఉత్తరప్రదేశ్ నోయిడా కేంద్రంగా 2025 ఆగస్టులో ఏర్పాటైందట. ఇది ఎవరిదో మరి ఇది బీజేపీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళదా ఏంది? నోయిడా కేంద్రంగా ఏర్పాటైందట. దానికి అప్పుడే 100 కోట్ల విలువైన భూమి ఇచ్చేశారట ఫ్రీ 4 కోట్లకి. అండ్ అంతేకాదు, వాళ్ళ పెట్టిన పెట్టుబడిలో వివిధ రాయితీల రూపంలో 69.22% వెనక్కి ఇచ్చేస్తున్నారట. 1.07 కోట్ల స్టాంప్ డ్యూటీ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కింద 920 కోట్లు, 221 కోట్ల విలువైన విద్యుత్ రాయితీ, 221 కోట్ల విలువైన విద్యుత్ డ్యూటీ, 150 కోట్ల విలువైన సబ్సిడీతో నీటి సరఫరా, ఇలా టైలర్ మేడ్ భారీ ప్రోత్సాహకాలను ఇచ్చిందట. కానీ పెట్టుబడి వల్ల లభించే ఉద్యోగాలు 220 అని చెబుతున్నారట. 320. అండ్ అట్లనే 2 నెలల క్రితం ఏర్పాటైన ఎన్ఐఎన్ గ్రీన్ మెట్ అట, దానికి కూడా భారీ ప్రోత్సాహకాలను ఇచ్చారట. 2025 నవంబర్న ఏర్పాటైన ఈ కంపెనీకి 2026 ఫిబ్రవరిలో కారు చౌకగా భూములు కేటాయించి పడేశారట. ఇట్లా చాలా కంపెనీలకు ఇచ్చారంట మాస్టరు. ఏమి ఇస్తాం బరాబర్ ఏంది అంటారు. ఎవరు అడిగేది ఉంది? ప్రభుత్వం అంటే అదేదో జమీందారీ వ్యవస్థలాగా భావించి మేము ఏమైనా చేయగలుగుతామంటే ఎవరు కానీ ఏం చేస్తారు? చేయండి. అధికారం ఉంది. అవసరమైతే అర్ధరాత్రి కనుక 3 సెకండ్లకు ఒకరు ఓటేసే వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఏం చేస్తారు?